హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. దానికోసం నేను మీడియం సైజ్ మామిడికాయలను అనేవి ఒక 10 కాయలను అయితే తీసుకున్నాను. ఇవి వాటర్లో ఒక అరగంట నానబెట్టి శుభ్రంగా తుడుచుకుని పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయలను అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయ తొక్కు పచ్చడే కాబట్టి తొక్కు తీయకుండా నేనైతే పడుతున్నాను. ఒకవేళ మీకు తొక్కు ఇష్టం లేదనుకుంటే తొక్క తీసి మామిడికాయలను అనేది ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న 10 మామిడికాయ ముక్కలను కూడా ఈ విధంగానే కట్ చేసుకుంటాను. ముక్క సైజ్ అనేది ఈ విధంగా ఉండాలి, ఎందుకంటే మనం తర్వాత మిక్సీ పడతాం కదా, మళ్ళీ మిక్సీ ఆడడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ విధంగా 10 కాయలను అయితే కట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. ఇలా ముక్కలు కట్ చేసిన వాటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మరీ ఎక్కువ గ్రైండ్ చేసేసుకోకూడదు, అంటే బాగా మెత్తగా కాకుండా బాగా ముక్కలుగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను తీసుకున్న ముక్కలన్నింటినీ గ్రైండ్ చేసి ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకుని ఆవాలు అనేది యాడ్ చేసుకుంటాను. ఆవాల ఫ్లేవర్ మీకు నచ్చితేనే ఎక్కువ పోసుకోండి. అయితే నేనైతే ఎక్కువ ఆవాలు పోస్తాను. ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఎగుటుగా అనిపిస్తుంది. తర్వాత ఇందులో మెంతులు కూడా కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే మెంతులు చేదు స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి పచ్చడి చేదుగా అయిపోయాయి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఆవాలను మెంతుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ని అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం అంటే మరీ ఆవాలు కనిపించేలా కాకుండా కొంచెం మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనమైతే ఈ మెంతులు ఆవాల పౌడర్ని అయితే రెడీ చేసుకున్నాము. ఇవి అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకోవాలి. అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ అవనివ్వాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాం కదా, అంటే కొంచెం నిల్వ ఉండేలా చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత పొట్టువలసిన ఎల్లుల్లి రబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. ఎల్లుల్లిపాయల టేస్ట్ మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు ఫ్రై అవనివ్వాలి. ఎండుమిరకాయలు అయితే నా దగ్గర లేవు, అందుకని నేను ఎండుమిరకాయలు వేయట్లేదు. ఒకవేళ మీకు ఎండుమిరకాయలు ఉంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి. చల్లారేదాకా బాగా చల్లారిపోవాలి. అప్పుడు ఇలా ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత అందులో మనం ముందుగా ఆడిన ఆవాలు మెంతుల పొడిని అలాగే పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కారం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కారం ఉప్పులు అనేవి కొంచెం తగ్గించి వేసుకోండి, ఎందుకంటే 3వ రోజు కలుపుకుంటాం కదా, అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువైతే ఏం చేయలేం కదా. ఈ విధంగా మామిడికాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని డబ్బాలోకి అయితే ఎత్తుకోవాలి. పచ్చళ్ళు ఎప్పుడు స్టీల్ గిన్నెలో అయితే ఎత్తుకోకూడదు, జాడీలు లేదా డబ్బాల్లోకే ఎత్తుకోవాలి. స్టీల్ గిన్నెలు ఎత్తుకోవడం వల్ల తుప్పు పట్టేసి పచ్చడి మొత్తం స్మెల్ వచ్చేస్తుంది. ఈ విధంగా పట్టుకొని 3వ రోజు ఉప్పు కారాలు ఏమైనా సరిపోకపోయినా అలాగే ఆయిల్ ఏమైనా తక్కువగా ఉన్నట్టు అనిపించినా కానీ యాడ్ చేసుకోండి. ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.